వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 22 జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ఈ ఎడిటోరియల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మనకు ఈజీగా క్వశ్చన్స్ని అనలైజ్ చేయవచ్చు. ఎంత డిఫికల్టీ ఉన్నా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. కావాలంటే మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ కంటిన్యూస్గా ఫాలో అయితే దీని ద్వారా చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. చూద్దాము ఈ ఆర్టికల్. సామాజిక భద్రత లేని శ్రమజీవులు. చాలామంది ఆహారాన్ని ఇక్కడ నుండి అక్కడికి చేరవేయడము, న్యూస్ పేపర్లో పనిచేయడము, తర్వాత ఏవైతే స్థిరంగా జీతము అంటే శాలరీ పొందలేని వారు ఉన్నారో వాళ్ళందరినీ అంటే టెంపరరీగా శాలరీ అంటే డబ్బులు సంపాదించే వారందరూ గిగ్ ఎకానమీ కింద శ్రమజీవుల కిందకి వస్తారు. ఇలా రోజు భారతదేశంలో వీరి యొక్క సంఖ్య పోను పెరుగుతూ ఉంది. చూద్దాం ఆర్టికల్లో ఏమిచ్చారో. మారుతున్న కాలంలో దేశీయంగా గిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది. తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ప్రతిభ, సృజనాత్మకత ఉన్నవారు తమ సత్తా చాటుకోవడానికి గిగ్ కొలువులు తోడ్పడుతున్నాయి. అయితే సరైన సంక్షేమము, సామాజిక భద్రత లోపించడము ఇందులో ప్రధాన సమస్యలు. అంటే సామాజిక భద్రత లేదు, సరైన సంక్షేమం లేదు. ఇదే ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు ఇవి. అయితే క్యాబ్ డ్రైవర్లు, యాప్లు, వెబ్సైట్ల వేదికగా ఆహారాన్ని, సరుకులను సరఫరా చేసేవారు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు, ఫ్రీలాన్సర్సు, స్థిర వేతనం లేకుండా తాత్కాలికంగా కొలువులు చేసేవారంతా గిగ్ ఉద్యోగులే. ప్రస్తుతం దేశీయంగా అనేక రంగాల్లో ఈ విధానము విస్తరిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో శ్రామిక శక్తిలో గణనీయంగా పెరుగుతున్న గిగ్ కార్మికుల కోసము సమగ్ర సామాజిక సంక్షేమ కార్యాచరణ లేకపోవడము వారి పట్ల పెను శాపంగా మారింది. రాజస్థాన్లో ముందడుగు. ప్రస్తుతం దేశీయంగా దాదాపుగా 80 లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారు. 2030 నాటికి వీరి సంఖ్య 2.35 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే నానాటికి గిగ్ వర్కర్లు ఇప్పుడు ఉన్నదే దాదాపుగా 80 లక్షల వరకు ఉన్నారు. ఇది 2 కోట్లకు పెరగడానికి అవకాశం ఉంది. గిగ్ వర్కర్లలో నేడు 18% ఉన్న మహిళల వాటా మరో 6 ఏళ్లకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించిన వివరాలను వృత్తి నిపుణులు, సృజనాత్మకత కలిగిన వారు జీవితంలో ఎదిగేందుకు గిగ్ ఆర్థిక వ్యవస్థ తోడ్పడుతుంది. అయితే అదే సమయంలో సామాజిక సంక్షేమం పరంగా పలు సవాళ్లను అది విసురుతుంది. గిగ్ కార్మికులకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత. ఏ క్షణం వీరి ఉద్యోగము ఊడిపోతుందో తెలియదు. మరోవైపు సాధారణ ఉద్యోగుల మాదిరిగా వీరిలో చాలామందికి సరైన ఉద్యోగ బీమా, పింఛన్ సదుపాయాలు, సెలవులు, నిర్ణీత పని గంటలు లాంటివి ఉండవు. గిగ్ వర్కర్లో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారు 20%. 31% కొలువులు తక్కువ నైపుణ్యాలు సంబంధించినవి. ఇలాంటి వారికి అరకూర వేతనాలే లభిస్తున్నాయి. ఆహార డెలివరీ యాప్ల కోసము పనిచేసే వారు కాలంతో పోటీపడి విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. ప్రమాదాలకు గురి అయినప్పుడు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వీరు దుర్భరమైన పరిస్థితుల్లో జారిపోతున్నారు. పని చేయించుకుంటున్న సంస్థలు గిగ్ వర్కర్లను తాత్కాలిక ఉద్యోగులుగా చూస్తూ కేవలము చేసిన పనికి మొత్తానికి చెల్లించి చేతులను దులుపుకుంటున్నాయి. వారి ఆరోగ్యం, కుటుంబ భద్రత గురించి అది ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గిగ్ కార్మికులకు ఆదుకునేలాగా ఆరోగ్య బీమా పథకాలను అమలు చేయవలసిన అవసరం ఉంది. పింఛన్లు, పదవీ విరమణ ప్రయోజనాలు సైతము వారికి దక్కేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గిగ్ వర్కర్ల సమస్యలపై సూక్ష్మ స్థాయిలో సరైన అధ్యయనం జరిపించాలి. ఆన్లైన్ ఆధారిత గిగ్ వర్కర్ల సంక్షేమ, సామాజిక భద్రత కోసము రాజస్థాన్ శాసనసభ ఇటీవల బిల్లును ఆమోదించింది. ఇందులో భాగంగా గిగ్ వర్కర్ల సంస్థల ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ బోర్డులో పేర్లను నమోదు చేసుకోవాలి. వారికి సర్కారు గుర్తింపు కార్డులను అందిస్తుంది. ప్రత్యేక నిధిని సైతము ఏర్పాటు చేస్తుంది. కర్ణాటక సైతం ఇటీవల గిగ్ వర్కర్ల కోసము 4 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాలు వీటి
వీటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. గిగ్ వర్కర్ల కోసం ఇప్పటివరకు 2 రాష్ట్రాలు వాటి యొక్క భద్రత కల్పించడం జరిగింది. ఒకటి రాజస్థాన్, రెండవది కర్ణాటక. దీన్ని మిగిలిన రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తున్నారు. నైపుణ్య శిక్షణ. గిగ్ ఎకానమీ అంటేనే నిరంతర మార్పులతో కూడుకున్నది. ఈ రంగంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు నూతన సాంకేతికత పైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించవలసిన అవసరం ఉంది. తద్వారా వారికి ఉపాధికి డోకా లేకుండా చూడవచ్చును. గిగ్ వర్కర్లు ఒక ప్రత్యేక ప్రధాన శ్రామిక వర్గంగా గుర్తించి వారి హక్కులకు రక్షణ కల్పించే బలమైన వ్యవస్థను ప్రభుత్వ స్థాయిలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. న్యాయమైన వేతనాలు, పని గంటలు, ఉద్యోగుల యాజమాన్యం మధ్య తలెత్తే వివాద పరిష్కారాలకు సంబంధించి విధి విధానాలను ఈ వ్యవస్థ రూపొందించి అమలు చేయాలి. అసంఘటిత రంగంలోని కార్మికులు సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించేందుకు కేంద్రము ఈ శ్రమ్ పోర్టల్ను తెచ్చింది. దీనిపై సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలి. గిగ్ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి పొందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నందువల్ల ఈ కార్మికులందరి సంక్షేమం కోసము ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం తక్షణ అవసరము. ఇదండి మన గిగ్ వర్కుల గురించి ఇచ్చిన ఎడిటోరియల్. ఇది ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. దీన్ని 1కి 2 సార్లు వినండి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. భారత్ యూకే వ్యూహాత్మక సహకారము. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్లో, బైలాటరల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. ఇండియా అండ్ యూకే మధ్యలో. చూద్దాము. రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గారు ఉన్నారు. చూద్దాము. వ్యూహాత్మక అవసరాల కోసము భారత్ యూకేలు పరస్పరం దగ్గరవుతున్నాయి. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లండన్ పర్యటన ఈ దిశగా బలమైన సంకేతాలకు ఇచ్చింది. రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పైన ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. ఈ 2 దేశాల మధ్య ఏమేమి ఒప్పందాలు అయినాయో చూద్దాము. చారిత్రాత్మకంగా చూస్తే భారత్, యునైటెడ్ కింగ్డమ్, యూకే మధ్య సంబంధాలు ఎన్నో ఒడిదుడుకులకు, రాజకీయ వివాదాలకు ఎదుర్కొన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధము వేళ న్యూఢిల్లీ మాస్కో వైపు ఉండటము, మరోవైపు బీజింగ్ ఇస్లామాబాద్తో లండన్ అంటకట్టగడము వంటివి ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. కశ్మీరు, బల్చిస్తాను ఏర్పాటువాదులు, భారత్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బ్రిటన్ చిరునామాగా మారడము ఇరు దేశాల సంబంధాలకు విఘాతంగా మారింది. భారత్ యూకేల మధ్య 2010లో హ్యాట్రియనర్ విమానాల కోసము చివరిసారిగా ఆయుధ ఒప్పందం జరిగింది. భారత రక్షణ మంత్రి 22 ఏళ్ల పాటు బ్రిటన్లో అధికారికంగా పర్యటించలేదంటే ఇరు దేశాల మధ్య పెరిగిన దూరాన్ని అర్థం చేసుకోవచ్చు. 22 ఏళ్ళు అన్నట్టు. ఇటీవల రాజ్నాథ్ సింగ్ పర్యటనతో రక్షణ సంబంధాల పరంగా ముందడుగు పడింది. బ్రెగ్జిట్ తర్వాత యూకే ఆర్థికంగా బలహీనపడటము, హాంకాంగ్పై చైనా ఊడుంపట్టు, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో అవసరాలు వంటివి లండన్ వైఖరి కొంత మార్పు తెచ్చాయి. 2020లో గాల్వాన్ ఘటన తర్వాత భారత్, అమెరికా మిత్రదేశాలతో సహకారం పెంపొందించుకోవడంపై దృష్టి సారించింది. నిన్ననే చూసినాం మనం. గాల్వాన్ అనేది ఏ దేశాల మధ్య లొకేట్ అయింటే భౌగోళికంగా లొకేట్ అయి ఉందో చూసినాం మనము. కావాలంటే నిన్నటి ఎడిటోరియల్ మళ్ళీ ఒకసారి వినండి. 2021లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాల ప్రధానులు మోదీ, బోరిస్ జాన్సన్ అంగీకారానికి వచ్చారు. దానికి అనుగుణంగా 2030 రోడ్ మ్యాప్ను నిర్దేశించుకున్నారు. ఆ తర్వాత వరుసగా 2 ఏళ్లు ఇరు దేశాలు జాతీయ భద్రతా సలహాదారులు సమావేశాలు ద్వైపాక్షిక విశ్వాసాన్ని పెంపొందించాయి. 2023 అక్టోబర్ ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య 2+2 చర్చలు జరగడం ఓ కీలక మైలురాయి. తాజాగా యూకే పర్యటనలు రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ సహా రక్షణ మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాలు సీనియర్ అధికారులు వెళ్లారు. ఈ సందర్భంగా మన డిఆర్డీఓ, యూకేకు చెందిన డిఎస్టీఎల్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ మధ్య రక్షణ రంగంలో తర్వాతి తరం సాంకేతికత పైన సంయుక్త పరిశోధనలు జరిపేందుకు ఒప్పందం కుదిరింది. మన ఇండియా నుంచి డిఆర్డీఓ, అమెరికా నుంచి డిఆర్టీఎల్.
హ్మ్. మధ్య సాంకేతిక అంటే శస్త్ర సాంకేతికం గురించి ఒప్పందాలు ఎంఓయూలు జరిగాయి. యుద్ధ నౌకలు, ఇంజిన్ల కోసము భారత్ ఇప్పటిదాకా రష్యా, ఉక్రెయిన్‌లపై ఆధారపడింది. అంటే యుద్ధ నౌకల ఇంజిన్ల కోసము ఇప్పటివరకు రష్యా మీద, ఉక్రెయిన్ మీద ఆధారపడి ఉండేది ఇండియా. 2 ఏళ్లుగా ఆ దేశాల యుద్ధంలో మునకలు కావడము, అక్కడికి కర్మాగారాలు దెబ్బతీయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధ నౌకలకు అవసరమైన ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ అభివృద్ధిపై సహకారం కోసము భారత్, యూకే జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా ఈ ఈ గ్రూపు భేటీ జరిగింది. యూకే రక్షణ మంత్రి గ్రాండ్ షాప్స్ సమక్షంలో రాజ్నాథ్ అక్కడికి ఆయుధ కంపెనీ సీఈఓతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైమానిక ఇంజిన్లు, క్షిపణులు, సముద్ర రక్షణ వ్యవస్థలపైన సంయుక్త సహకారం కోసం చర్చలు జరిగాయి. హిందూ మహాసముద్ర వ్యవహారాలపైన ఇక నుంచి భారత్, యూకేలు కలిసి పనిచేయనున్నాయి. భారత నౌకాదళాల గురుగ్రామ్లో ఏర్పాటు చేసిన హిందూ మహాసముద్ర సమాచార సమ్మిళిత కేంద్రము IFCIORలో యూకే ఇప్పటికీ చేరింది. వచ్చే ఏడాది రాయల్ నేవీకి చెందిన గ్యారియల్ స్ట్రైక్ గ్రూప్ అంటే CSGతో కలిసి భారత నౌకాదళం యుద్ధ విన్యాసాలు నిర్వహించాలని తాజాగా నిర్ణయించాలి. వేల మైళ్ళ దూరం ప్రయాణించి శత్రువులపైన దాడి చేయడము CSG ప్రత్యేకత. రాజ్నాథ్ పర్యటన ఫలాలను పొందాలంటే ఇరు దేశాలు కొన్ని అంశాల్లో పట్టు విడుపులతో వ్యవహరించాలి. న్యూఢిల్లీ ఇప్పటికే ఆయుధ తయారీ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అంటే ఆయుధాల తయారీలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలను మూలంగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ సంస్థలు ఇక్కడి కంపెనీలతో ఒప్పందాలను చేసుకునే విషయంలో మేధా సంపత్తి హక్కులపైన యాజమాన్యం, సున్నితమైన సాంకేతికతలు రష్యాకు లీక్ అవుతున్నాయనే భయాలు ఉన్నట్టుగా ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ పేర్కొంది. వీటిని తొలగిస్తూ భారత్ తనపైన విశ్వాసం నింపాలి. అలాగే ఖలిస్తాన్ వంటి భారత వ్యతిరేక శక్తులను తమ భూభాగము అడ్డా కాకుండా చూసుకోవలసిన బాధ్యత యూకేపై ఉంది. ఈ విధంగా అంటే మనము రష్యాకు చాలా దగ్గర, రష్యా నుండి చాలా క్షిపణులను మనము దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. మనకు ఎక్కువగా రష్యా నుండి చాలా మిత్రదేశం కాబట్టి యూకేకి కొంత అనుమానం వస్తుంది. ఏదైనా ఇక్కడ ఒప్పందాలు జరిగితే అవి రష్యాకు లీక్ అవుతున్నాయని చెప్తున్నారు. మన శాస్త్ర సాంకేతిక టెక్నాలజీలో కానీ, మన ఆయుధాల తయారీలో కానీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మభారత్ నిర్భర్ అనేటి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి, పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారనేది. నెక్స్ట్ ఆర్టికల్ తెలుగు వెలుగు వినాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్లీ తెలుగు భాష నానాటికి మాతృభాష మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది. గతంలో మన మూడో భాష భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష మూడో స్థానంలో ఉంటే ఇప్పుడు అది తన స్థానాన్ని కోల్పోయి 4వ స్థానానికి రావడం అనేది జరిగింది. చూద్దాము ఏంటిది ఈ వెలుగులు వినాలంటే ఏం చేయాలో మనం చూద్దాము. ఏ రాష్ట్రము, ఏ దేశము, ఖండములోనే ఎటువంటి భాషకైనా పెను ప్రమాద సంకేతము అది మాట్లాడే వారి సంఖ్య క్రమేపీ తగ్గిపోవడము. భావ వ్యక్తీకరణ సాధనంగా వినియోగించేవారు తగ్గిపోతుంటే ఆ భాష ఉనికి పోను నశించిపోతున్నది కఠోర యథార్థము. భారత్లో 1961 నాటికి 1652 భాషలు వినియోగంలో ఉండేవి. 2011 నాటికి అందులో 280కి పైగా అంతరించిపోయాయి. మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోతున్న తెలుగు కనుమరుగయ్యే ముప్పు పొంచి ఉందని ఆచార్య గణేష్ నారాయణ్ వంటి భాషా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 5 దశాబ్దాల పాటు దేశంలో అత్యధికులు మాట్లాడే భాష జాబితాలో తెలుగు 3వ స్థానము కొనసాగుతుంది.
నేడది హిందీ, బెంగాలీ, మరాఠీల తర్వాత 4 అంటే ఫస్ట్ భాష ఏంటిదన్నట్టు హిందీ, తర్వాత బెంగాలీ, తర్వాత మరాఠీ. ఇప్పుడు 4 స్థానానికి వెళ్ళిపోయింది తెలుగు అనేది, పరిమితమైంది. సైబర్ శకం డిజిటల్ యుగంలో భాష మరింతగా వేగంగా ప్రాధాన్యత కోల్పోతున్నాయని ఆచార్య గణేష్ సహేతుకంగానే విశ్లేషించారు. ఏకత్వంలో భిన్నత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యానికి వెలువైన భారతావనిలో భాషలు మన ఘన వారసత్వ ప్రతీకలు. ఆ సంపదే నాగరికతకు గట్టి పునాది. అదిప్పుడు బీటలు పారిపోతుందా? ఆ ప్రమాదానికి పసిగట్టే రాజమహేంద్రవరం వేదికగా ఇటీవల అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో వక్తలు మాతృభాష పరిరక్షణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలుగు వారందరూ అమ్మ భాషలోనే మాట్లాడాలని, రాయాలని ముక్త కంఠంతో సూచించారు. భవిష్యత్తులో భాష సజీవ స్రవంతిగా సాగేందుకు వీలుగా డాక్యుమెంటరీకరణతో పాటు విస్తృత చర్చలు చేపట్టాలని ఆచార్య గణేష్ ప్రభుత్తులు నిర్దిష్ట కార్యాచరణను నిర్దేశించారు. ముందు తరాల నొరోరా పలకలేనిది మాతృభాషల జాబితాలో చేరిపోతుందని గతంలో యునిసెఫ్ చేసిన ఉద్బోధన ప్రభుత్వాలు పెద్దగా తలకెక్కించుకోలేదు. ప్రమాద సంకేతాలు ముష్కరిస్తున్న తరుణంలోనైనా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చురుకు పుట్టాలి. జాతీయ భాష కాగల అర్హతతో తెలుగు లీనుతుందని గతంలో మహామహులెందరో ప్రస్తుతించారు. అటువంటి తెలుగు లేని నేడు వెలుగు దివ్వెలు. దేశ భాషలో తెలుగు మాట్లాడేవారు 1971 నాటికి 8.16% ఉండేవారు. 4 దశాబ్దాల్లో 6.7%కి పడిపోయారు. పతన వేగము ఇంకా కొనసాగుతూనే ఉందన్న ఆందోళన మాతృభాష అభిమానాన్ని కుంగదీస్తుంది. ఎందుకింతటి దుస్థితి దాపురించింది? అమ్మ భాషను పాఠశాల గుమ్మంలోనే వదిలిపెట్టాల్సి వస్తున్న దురావస్థ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను చావుదెబ్బతీస్తుందంటూ జాతీయ సాధన సర్వే నాప్ గతంలోనే సమస్య మూలాల్ని స్పృశించింది. ఐరోపా దేశంతో పాటు చైనా, జపాన్ వంటివి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు మాతృభాషల్ని బోధన మాధ్యమాలుగా స్వీకరించి అద్భుత ఫలితాల్ని రాబడుతున్నాయి. అందుకు విరుద్ధంగా పురిటి గడ్డపైనే తెలుగు నిరాదరణ ఎదురవుతుంది. ఆంగ్ల మాధ్యమాల్ని ఏపీ ప్రభుత్వ పాఠశాలలు నెత్తిన రుద్దిన జగన్ సర్కారు జపనీసు, జర్మను, ఫ్రెంచ్, స్పానిష్ భాషలను ప్రవేశపెడతామంటూ పిచ్చి ప్రయోగాలతో చదువులకు బూజు పట్టిస్తుంది. మాతృభాషపైన పట్టు లేని వారు ఇతర భాషల్లో నైపుణ్యాలు ఒడిసి పట్టలేరన్నది ఏపీ ఉన్నత న్యాయస్థానము హితోక్తిని పెడచెవిన పెట్టింది. ఆంగ్లంలో చదివితేనే తమ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయన్న భావన తల్లిదండ్రుల్లో చాలామందిని ఆ భాష వైపుకు మళ్లిస్తుంది. అన్నింట మాతృభాష వినియోగము ఇతోధికం కావాలని ప్రభుత్వాలే విశేష ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వ నియామకాల్లోనూ అమ్మ భాషను మాధ్యమంగా విద్యను అభ్యసించే వారికే పెద్దపీట వేయాలి. వచ్చే 3 ఏళ్లలో భిన్న అంచెల్లోని అన్ని కోర్సులకు సంబంధించి పాఠ్యాంశాలన్నింటినీ భారతీయ భాషల్లో డిజిటల్ రూపంలో తేవాలని పాఠశాలల్ని ఉన్నత విద్యా సంస్థల కేంద్రం తాజాగా ఆదేశించింది. తమ వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు శాసన కార్యనిర్వాహక, న్యాయ విభాగాల్లో తెలుగు వినియోగాన్ని పెంపొందించుకొనడానికి గట్టి పూనిక వహించాలి. తేనెలొలికే తెలుగు రుచిని ఈ పసి నాలుకకు పంచి వారిలో మాతృభాషానురక్తిని పెంపొందించే బాధ్యతను తల్లిదండ్రులు అందిపుచ్చుకోవాలి. తెలుగు గడ్డపై అమ్మ భాషను ప్రాణప్రతిష్ఠ చేయడానికి అదే సరైన దారి. ఇదండి ఈరోజు ఇచ్చిన ఆర్టికల్స్. ఇవి ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంటే, 1కి 2 సార్లు చూడండి. ఇది రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మము. ఇది ఒకసారి మీరు చదవండి. అది మామూలుగా రామరాజ్యం గురించి ఇచ్చారు. మేబీ ఇదేంటి అని అంటే ఇప్పటి వరకు త్రేతాయుగము, ఎప్పటి త్రేతాయుగము, ఎప్పటి రాముడు, నేటి దేశంలో రామ మందిరాలు లేని ఊరు, పూజ మందిరంలో రాముడు లేని గృహము ఉండవు. యుగ యుగాలుగా రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడయ్యాడు?
రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు. వ్యక్తి ధర్మాలను ఎలా ఆచరించాలో మానవ లోకానికి చూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడు. అయోధ్య రామమందిర ప్రారంభ శుభ ఘడియల్లో శ్రీరామచంద్రుడి మూర్తిని కొలుద్దాము. ఆ ఆదర్శమూర్తి స్ఫూర్తిని తలుద్దాము. ఇది రాముని గురించి ఉంది. అంత పెద్దగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోయినా మన జీవన శైలిలో మన ముఖ్యమైన ఇష్యూస్లో ఇది ఒకటి. రామ మందిరం నిర్మించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. కాబట్టి మీకు ఈ ఆర్టికల్స్ అన్నీ నచ్చితే 1-2 సార్లు ఆర్టికల్స్ వినండి. ఇవి చాలా ఇంపార్టెంట్. అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్లో 100% ఇవి కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం 80-90% కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వింటే ఈజీగా తొందరగా అయిపోతుంది. మ్యాక్సిమం ఇది 20 minutes to 30 minutes మధ్యలోనే ఈ వీడియోస్ అన్నీ ఉంటున్నాయి. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.